మీరు కాదులే 6 గంటలు మీరు పెట్టా కూడా ఉంటారు మా దగ్గర మీరు మందు అప్పుడు గొప్ప చూసాడు వాళ్ళందరినీ. సో 4 గంటలు రాయిసాబు పొద్దున సాయంత్రం తాగితే నా మ్యూటస్ మెంబర్ రీబిల్డ్ అయ్యి అసిడి నుంచి బయటపడే నేను కాదు ఈ వీడియోలో చెప్పినాక 100,000 మంది అయ్యి చాలా మంది చెప్పరు. ఒక హైకోర్టు పోతే రాయి నమస్తే సార్ 1 వీక్ అయినా సార్ రాయిసాబు పోయింది సార్ అన్న మళ్ళీ ఎన్నో లాగా అంటాను ఫోన్ చేసి కాఫీలు నీళ్ళు పెట్టి నన్ను అడిగి దాకా కదా రాయిసాబు దానికి ఎన్నో లేదురా స్వామి కానీ కర్ణాటక స్టేట్ మొత్తం రాగుతూనే బతుకుతాను రాగులు అప్పుడైతే పాట కూడా వచ్చింది రాగులో రాగులు కదా రాగులు కదా స్వామి ఎవరింటే రాగులు అక్కడికి హెల్త్ పరిగెత్త వస్తుంది. తమాషా అంటే ఆరోగ్యం అందరికీ ఉండదు, ఆడవాళ్ళకి ఉండదు, మొగోళ్ళకి ఉండదు. మొగోళ్ళు కూర్చొని బయట బియ్యాలో కథలు చెప్పుకుంటా ఫ్రెండ్స్తో ఉంటారు కదా, ఆడవాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అది ఎవరు చెప్పింటారు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఉదయం 4 గంటలకు గాన 108 మందితో గాన 35 గాను పూజ చేస్తే మీ మొత్తం ఆరోగ్యం గ్యారెంటీ చెప్పింటారు. ఎట్లా గ్యారెంటీ చెప్తాడు స్వామి? నువ్వు పూజ చేస్తా ఉంటే వాళ్ళు తాగేసాడు పడిపోయినాడు కావాలి దీక్షతో పూజ చేస్తాడు. నీ మొగుడు ఎవరిని అడిగి కనుక్కొని వాడు వెయ్యి దేని స్వామిని మేనేజ్ చేస్తాడని చెప్పి బైపాస్ చేసి చెప్పారు. ఎట్లా వాకింగ్ అంటే పరిగెత్తాలా? నేను పరిగెత్తా చెమట ఫుల్ కాలిపోతుంది. మీ ఊళ్ళో అసలు పరిగెత్తాడు పనే ఉంటుంది. తిరుపతి మా బాబాలో పరిగెత్తాలా? చాలా మంది పోయి నిజంగా ఏమంటే సార్ నేను ముందు చిన్నప్పుడు మాట్లాడేవాడు సార్, ఇప్పుడు 40 ఏళ్ళే, ఇప్పుడు నేను నర్సలేకుండా ఉంటాను కష్టం. నర్సలేకుండా ఉన్నామంటే ఇంకా 10 ఏళ్ళు నీకు హార్ట్ అటాక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, ఏదో మేజర్ విషయం జరుగుతుంది బాడీ చెప్పింది ఆయన. 20 ఏళ్ళు నర్సలేకుండా ఉంటే అర్థం ఉంది. 30 ఏళ్ళు 20 ఏళ్ళు నడవకుండా పోయింది, మెట్లెక్కడ కూడా పోయింది, ఇంజనీరింగ్ లిఫ్ట్ పట్టు చూసుకోని ఉండేది నడవరా ఒక బస్ స్టాప్ లో నడవకుండా నడిచిపోయేది ఏంటి? సో 20 ఏళ్ళ ముందు నార్మల్ గా కంటే కూడా నేను నడిస్తే మెట్లు ఎక్కితే ఆయాసం వస్తాను సార్ అంటే 40 years అయినాయి కదా మీరు ఎందుకు లిఫ్ట్ లో రండి అంటారు మోస్ట్ ఆఫ్ అరే నీకు హార్ట్ కావాల్సిన బ్లడ్ పంప్ చేయడం ప్రాబ్లం అవుతుంది ఆయన